హలో అండ్ వెల్కమ్ టు పీబీఎన్ స్పోర్ట్స్. ఐపీఎల్ టీమ్స్ కోచ్ల విషయంలో గందరగోళం జరుగుతుంది. లాట్ ఆఫ్ న్యూస్ స్ప్రెడింగ్ ఆన్ ఐపీఎల్ కోచెస్. ఇది అఫీషియల్ అయితే కాదు, కానీ 50-70% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వస్తున్న సెలెక్టివ్ లీగ్స్ ప్రకారం ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆలోచన, వారి విధి విధానాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం, మీకు ఐపీఎల్ లేదా క్రికెట్ సంబంధించి జెన్యూన్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్లో క్రికెట్ సంబంధించి ఎటువంటి ఫేక్ న్యూస్ అనేది రాదు. సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి, తప్పకుండా మంచి జెన్యూన్ క్రికెట్ కంటెంట్ అనేది ఇస్తాను. ఫాలో అయితే మీకే తెలుస్తుంది ఎంత జెన్యూన్ క్రికెట్ అప్డేట్స్ ఇస్తానో. ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, కొత్త కోచ్ కోసం గుజరాత్ టైటాన్స్ యువరాజ్ సింగ్ని అప్రోచ్ అయినట్లుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. గుజరాత్కి కప్ గెలిపించిన కోచ్ ఆశిష్ నెహ్రా అండ్ విక్రమ్ సోలంకి ఆర్ లైక్లీ టు లీవ్ గుజరాత్ టైటాన్స్. వాళ్ళంతటా వాళ్ళే వదిలిపోతున్నట్టుగా రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఇంకొక న్యూస్ ఏంటి అంటే, T20 వరల్డ్ కప్ విన్నింగ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్కి హెడ్ కోచ్గా వెళ్ళబోతున్నాడు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇదైతే 70% నిజం అయి ఉండొచ్చు. ఒక సక్సెస్ఫుల్ కోచ్ని తీసుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా లక్నో కోచ్గా రిపోర్ట్స్ ప్రకారం VVS లక్ష్మణ్ ఉండబోతున్నాడు. ఇంకొక న్యూస్ ఏంటి అంటే, ఉమ్రాన్ మాలిక్ని SRH ఆక్షన్లోకి వదిలేయబోతుంది. ఇంకా చివరిగా చూసుకున్నట్లయితే, ఐపీఎల్ ఓనర్స్కి ఈ నెల అంటే జూలై 30 లేదా 31 కానీ BCCIతో మీటింగ్ ఉంది. వాటిలో ఇంకొన్ని న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మరి విషయం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.